కాకినాడ నర్సింగ్ విద్యార్థుల మెస్సును యాజమాన్యం మూసివేసింది. ఈ కళాశాల అధినేత డాక్టర్ పితాని అన్నవరం వైసీపీ నాయకుడు అయితే నర్సింగ్ విద్యార్థులు ఫీజు కట్టలేదంటూ 2 రోజులుగా భోజనాలు పెట్టకుండా మెస్ మూసివేశారు. దీంతో నర్సింగ్ విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. 2 రోజులుగా భోజనాలు లేకపోవడంతో వారి జిల్లా కలెక్టర్కు మెసేజ్ పెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు అక్కడికి చేరుకున్నారు. కానీ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఆయన జరుపుతున్న చర్చలు వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు. ఈరోజు కాకినాడ గాంధీనగర్లో ఉన్నటువంటి రమ్యా నర్సింగ్ కాలేజీ విద్యార్థుల యొక్క హాస్టల్ మూసివేసి యాజమాన్యం వారికి మధ్యాహ్నం భోజనాలు పెట్టలేదన్నటువంటి కంప్లైంట్ మీద జిల్లా కలెక్టర్ వారు ఇమీడియట్ గా తనిఖీ చేయమన్నారు. నేను లోకల్ తహసీల్దార్ గారు అటెండ్ అయ్యాం. అది మేము వచ్చేటప్పటికే విద్యార్థులతోటి యాజమాన్యం చర్చలు జరిపింది. వారికి భోజనాలు పెట్టడం జరిగింది. 2-2:30కి కొంచెం ఆలస్యంగాను. బట్ ఏంటని విద్యార్థులను ఎంక్వైరీ చేసినప్పుడు కట్టవలసిన ఫీజు కంటే ఎక్కువ ఫీజు అడుగుతున్నారు. ఆ ఫీజులు కట్టలేదనేసి మాకు నిన్న కూడా హాస్టల్ మూసివేశారన్నారు. అది మేనేజ్మెంట్ అడిగితే కాదు, మాకు సొకమంది పిల్లలు ఇంకా 4th ఫీజులు కట్టలేదు. మాకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వాళ్ళకి పడిపోయినా సరే తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు మాకు ఫీజు కట్టలేదు. అందువల్ల మేము ఇవాళ మధ్యాహ్నం మాత్రమే ఆపాం. అదే 1 గంటకి అందరూ ఫీజులు కట్టేస్తామని మొదట మేము హాస్టల్ ఓపెన్ చేసి అందరికీ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇక ముందు పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పే యాజమాన్యం